మంథని లక్ష్మీనారాయణ స్వామి గుడిలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంథని లక్ష్మీనారాయణ స్వామి గుడిలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులందరికీ లక్ష్మీనారాయణ స్వామి కృపా కటాక్షంతో వర్ధిల్లాలని, ఆ లక్ష్మీ దయతో అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ కార్యక్రమాలన్నీ సంపూర్ణంగా ముగించారు. ముందుగా టీఆర్ న్యూస్కు స్వాగతం. ఈరోజు మన లక్ష్మీనారాయణ స్వామి గుడిలో జరుగు కార్యక్రమాలకు ప్రత్యేకంగా జరిగే కార్యక్రమాలన్నిటికీ ఎవరు బాధ్యులంటే ఈ లక్ష్మీనారాయణ స్వామి గుడి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలన్నీ ఎండోమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈరోజు మనం భజన కార్యక్రమం కానీ రేపు భోజనాల కార్యక్రమం గురించి బండారు సుంద గారిని 2 విషయాలు అడిగి తెలుసుకుందామని కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ, జై లక్ష్మీనారాయణ. ఈరోజు మన గుడిలో జరుగుతున్నటువంటి కార్యక్రమం 1 మంత్ వరకు లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్లో వైష్ణవ సాంప్రదాయంగా జరుగుతున్నటువంటి ఉత్సవాలు తిరుప్పావే కార్యక్రమం ఉదయం 5 గంటలకు జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని సందర్భంగా ఈ భజనను ప్రారంభించారు. ఒక 3 సంవత్సరాల నుండి ఈ భజనని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా శివాలయంలో మన వైష్ణవాలయమైనటువంటి లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్లో కూడా మొదలైంది. ఈ భజనను 1 మంత్ నిర్విరామంగా 7:30 నుంచి 9 గంటల వరకు చేస్తారు. ఈ భజన సందర్భంగా ఈ మన అందరూ సహకారాలతో, భక్తుల సహకారాలతో రేపు భోజనాల కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ఈ భజనలో మనకు చాలామంది భక్తులు పాల్గొంటారు. అన్ని వాడల నుండి ఈ ఊరిలో ఉన్న అన్ని వాడల నుండి కూడా భక్తులు భజన కార్యక్రమంలో పాలి విధంగా పెట్టుకొని చేస్తూ ఉంటారు. ఆ భజన కార్యక్రమం 1 మంత్ తర్వాత ముగుస్తుంది. అప్పుడు గోదాదేవి కళ్యాణం కూడా జరుగుతుంది. ఎల్లుండి ఏకాదశి రోజు కళ్యాణము అందుకొని రేపు భోజనాలు ఏర్పాటు చేశారు భక్తుల సహకారాలతోటి. ఈ భోజనాలు అందరూ కూడా వచ్చి స్వీకరించి గోదా కళ్యాణాన్ని ఎల్లుండి జరుగుతున్నటువంటి కళ్యాణాన్ని కూడా తిలకించి గోదాదేవి ఆశీస్సులను అందరూ తీసుకోవాలని, మన వైష్ణవ సాంప్రదాయం కల గుడి మన మంత్రిలో ఒకటే ఉన్నందువలన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేమందరినీ కోరుకుంటున్నాము. ఓం ఆపదామపహర్తారం దహతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం. మన యొక్క లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ధనుర్మాస విశేషమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలైనటువంటి మన యొక్క ధనుర్మాసము, తిరుప్పావై కార్యక్రమము, కొడారే కార్యక్రమము, అదేవిధంగా ప్రతిరోజు కూడా మన లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ప్రతి వీధి వాళ్ళందరూ కూడా వచ్చి సాయంత్రం 7:30 నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా భజన కార్యక్రమము ప్రతి నిత్యము 30 రోజుల వరకు ధనుర్మాసము 30 రోజులు కూడా రోజుకొక వీధి చొప్పున ప్రతి వీధి నుంచి కూడా వచ్చి మన లక్ష్మీనారాయణ స్వామి యొక్క ప్రియత్వం కొరకు గీత గానాలతోటి భజన కార్యక్రమం, సంకీర్తన కార్యక్రమము, అన్నమాచారి సంకీర్తన కార్యక్రమాలు, హరికథా కార్యక్రమాలు రోజు కూడా జరుగుతున్నవి. దానిలో భాగంగా మన దేవాలయంలో ధనుర్మాస ఆశాంత సమయమునందు రేపు మంత్రి గ్రామ ప్రజలందరికీ, లక్ష్మీనారాయణ స్వామి భక్తులందరికీ కూడా భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎల్లుండి బుధవారంతోటి ఏకాదశి రోజు నాడు మన యొక్క లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా భక్తులందరి సమక్షంలో గోదాదేవి యొక్క కళ్యాణం జరపబోతున్నది. కనుక భక్తులందరూ కూడా విచ్చేసి లక్ష్మీనారాయణ స్వామి కరుణాకటాక్షాలకు పాత్రులై లక్ష్మీనారాయణ స్వామి అనుగ్రహాన్ని పొంది తామంతా కూడా లక్ష్మీనారాయణ స్వామి అనుగ్రహాన్ని పొందగలరని మనవి. జై శ్రీ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్,
ఆర్సీపురం, సంగారెడ్డి డిస్టిక్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.